ప్రీతి గారు నమస్కారం అండి. నమస్తే మ్యామ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇన్స్టాగ్రామ్ లో మీరంతా మెసేజ్లు పెడుతున్నారు ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ చేయండి అని. తెలుగు వాళ్ళు వచ్చిన ర్యాంకర్స్ లో కూడా చాలా మంది మళ్ళీ 2025, కొంతమంది 2026, కొంతమంది ఇంకా మేడం ఈ 2 ఏళ్ళు మేము బ్రేక్ తీసుకున్నాం, 2027 లో మేము ఇంకొక అపియరెన్స్ ఇస్తాము, ఇంకా మాకు అటెంప్ట్స్ ఉన్నాయి, ఇంకా మాకు లాస్ట్ అటెంప్ట్ ఉంది, అందుకని ఇప్పుడు మేము ఇంటర్వ్యూలు ఇవ్వం అన్న వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. ఈరోజు ప్రీతి గారు మాత్రం 263 ర్యాంక్స్ సాధించారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. ప్రీతి గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కరిది కూడా ఎవరి జర్నీ వాళ్ళకే ఉంటుంది. ఇట్స్ ఎ యూనిక్ జర్నీ కరెక్ట్ గా చెప్పాలి అని అంటే. ఒక్కసారి నేటివ్ ప్లేస్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. నా పేరు ప్రీతి ఏసీ అని మ్యామ్. నేను వచ్చి మైసూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. అక్కడ ఒక విలేజ్ నుంచి నేను నా పుట్టి పెరిగిందంతా అక్కడే. కన్నడ బేసిక్ గా? కన్నడ మ్యామ్. ఓకే. నా మదర్ టంగ్ వచ్చి కన్నడ మ్యామ్. తెలుగు ఇప్పుడు నేర్చుకున్నారు మ్యామ్? 2021 నుంచి నేను ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నా ప్రిపరేషన్ కోసం. సో అట్లా కాన్వర్జేషన్ చేస్తూ అందరితోని ఫ్రెండ్స్ తోని నేర్చుకున్నాను. అంతే అంతే మ్యామ్. రాయడం చదవడం రాదు, చదవడం వస్తుంది మ్యామ్. ఎందుకంటే కన్నడ చదవడం తెలుగు కొంచెం దగ్గర ఉంటది కాబట్టి, బట్ రాయడం కష్టం మ్యామ్. రైట్. అంటే మీ జర్నీ 2021 నుంచి మనం లెక్కేసుకోవచ్చా? అవును మ్యామ్. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అమ్మా నాన్న, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నా ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటాం మ్యామ్. నేను, మా అక్క, మా డాడీ, మా మమ్మీ, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్, మా తాత, మా అజ్జి ఉంటారు. అజ్జి అంటే మా అమ్మమ్మ, నానమ్మ? నానమ్మ ಮತ್ತೆ తాతయ్య గారు ఉంటారు. రైట్ రైట్. మా స్కూలింగ్ అంతా నా ఊర్లోనే జరిగింది మ్యామ్. గవర్నమెంట్ స్కూల్ ఇన్ కన్నడ మీడియంలో జరిగింది 10th వరకు. తర్వాత 11th and 12th గవర్నమెంట్ పియూ కాలేజ్ కేఆర్ నగర్ అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడ జరిగింది మ్యామ్. తర్వాత నేను బిఎస్సి అగ్రికల్చర్ తీసుకొని మండ్యాలో చేసిన మ్యామ్. తర్వాత ఎంఎస్సి ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఫ్రమ్ బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో చేసిన. ఓ మై గాడ్, ఇంత చేసి మళ్ళీ యూపీఎస్సీకి వచ్చారా మీరు? ఎస్ మ్యామ్. ఎందుకు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఉండేది మ్యామ్. మా స్కూల్లో ఒక హెడ్ మాస్టర్స్ ఉండే, అంటే చెప్తారు కదా మ్యామ్ ఒక క్వశ్చన్ నుంచి ఇదంతా స్టార్ట్ అవుతుందని. నేను మా స్కూల్కి ఒక సార్ వచ్చినుండే, హీఈస్ అరౌండ్ 25 years ఆడ్ అట్లా ఉండే. నేను ఆ సార్ని అడిగిన, మీరు హెడ్ మాస్టర్స్ అంటే యూజువల్లీ మనకి ప్రమోట్ అయ్యి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి, సార్ మీరు ఇంత యంగ్గా ఎట్లా ఇంత పొజిషన్లో ఉన్నారంటే, అప్పుడు సార్ నాకు చెప్పినారు, లేదు ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి, కర్ణాటక ఎడ్యుకేషన్ సర్వీస్ అని నేను రాసిన, సో దాని ద్వారా నాకు వచ్చిందని. సో నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏదైనా రాయాలని. బట్ ప్రాపర్గా నేను యూపీఎస్సీ చెయ్యాలనేది నేను బిహెచ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్. ఎందుకంటే ఇక్కడ నేను కర్ణాటక ఉన్నా, మళ్ళీ యూపీలో కొంచెం డెవలప్మెంట్ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, సో అప్పుడు నాకు యూపీఎస్సీ చెయ్యాలని స్టార్ట్ చేసినాను. అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ వచ్చి ఫార్మింగ్ చేస్తారు మ్యామ్. మళ్ళీ ఏమన్నా కొంచెం పార్ట్ టైంలో కుకింగ్ చేస్తారు, కేటరింగ్ బిజినెస్ ఉంది. రైట్. మ్యారేజ్ ఫంక్షన్స్లో అట్లా కేటరింగ్ చేస్తారు. మా అమ్మ వచ్చి హౌస్ వైఫ్ మ్యామ్. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు డిపార్ట్మెంట్లో కానీ సివిల్ సర్వీసెస్ వైపు కానీ ఎవరు లేరు? ఎవరు లేరు. రైట్. అంటే యూపీఎస్సీ గురించి మీకు అవగాహన ఎలా వచ్చింది అసలు, నేను ఇది సాధించాలి అని? ఎందుకంటే ఆల్రెడీ మీరు పీజీ కూడా చేసేసి ఉన్నారు, ఏమంటారు ఒక స్ట్రీమ్లో పర్ఫెక్ట్గా ఒక క్వాలిఫికేషన్ చేత్తో పట్టుకుని ఉన్నారు కదా, అటు సైడ్ వెళ్ళలేదు అబ్సల్యూట్లీ మీరు. యూపీఎస్సీ వాట్ అట్రాక్ట్స్ యూ అంటే ఏం చెప్తారు? మ్యామ్ అదే మ్యామ్, నేను బిహెచ్లో ఉన్నప్పుడు నాకు ఆ డెవలప్మెంట్ కొంచెం డిఫరెన్స్ తెలిసింది. అంటే నేను ఇక్కడ విలేజ్లో ఉన్నప్పుడు, కర్ణాటకలో ఉన్నప్పుడు నాకు ఇదే డెవలప్మెంట్, ద సొసైటీ లుక్స్ లైక్ దిస్ అన్నట్టు ఉండే. బట్ యూపీలో వెళ్ళినప్పుడు ఆ ట్రాన్సిషన్ ఉంటుంది కదా మేడం, డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని. సో నాకు అనిపించింది చెయ్యాలని. సో నేను అప్పుడు ఏం చేయొచ్చు అని థాట్ వచ్చినప్పుడు, ఓకే యూపీఎస్సీ చేద్దాము, ఇట్లా డైవర్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఐఏఎస్ అయితే మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతే, సో మన చేతిలో ఏమవుతుంది అది చేయొచ్చు అని నాకు అప్పుడు అనిపించింది. సో ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ దట్ క్వశ్చన్స్ అండ్ ఆల్ మ్యామ్. అమ్మాయిలు వేరే స్టేట్ వెళ్ళి చదువుకోవడం అని అంటే ఈ రోజుల్లో సేఫ్టీ సెక్యూరిటీ ఒక విషయం అయితే, ఇంట్లో పేరెంట్స్ చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. సో మీ విషయంలో ఎలా ఒప్పించారు మీరు? యాక్చువల్లీ నాకు ఇది యాక్చువల్లీ బ్లెస్సింగ్ మ్యామ్. నా పేరెంట్స్ చదువుకోకపోయినా కానీ నాకు ఎప్పుడు ఇట్లా సేఫ్టీ కోసమైనా అమ్మాయిని ఎందుకు చదివియాలి, అమ్మాయికి చదివించడం అవసరమా అని ఎప్పుడు క్వశ్చన్స్ రాలేదు మా ఇంట్లో అయితే. నేను ఇట్లా ర్యాంక్ వచ్చింది, నేను అక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది, నేను వెళ్తా అంటే సరే వెళ్ళు అన్నారు. సో అదే అట్లానే నేను ఇప్పుడు యూపీఎస్సీ రాస్తా అన్నా కానీ సరే నీ ఇష్టం అంటే. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండే, మ్యామ్ నీకు ఇంకో 25 years తర్వాత నేను ఏదో చేయాలనుకున్నా మా డాడీ సపోర్ట్ ఇవ్వలేదు, మా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వలేదు అని నీకు ఎప్పుడు అనిపించొద్దు అని అనేవాళ్ళు మ్యామ్. సో దానివల్ల నాకు
100% సపోర్ట్ అయితే మా ఫ్యామిలీ నుంచి వచ్చింది మ్యామ్. ఎస్పెషల్లీ యూపీ సైడ్ మీరు బెనారస్ లో కూడా చదివినట్టున్నారు. ఎస్ మ్యామ్. ఎలా ఉన్నాయండి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్లీ? అంటే ఒక అమ్మాయి అంత అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అంత సేఫ్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా? ఎస్ మ్యామ్. అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ ఇస్ ఎ రెప్యూటెడ్ యూనివర్సిటీ. సో ఇన్సైడ్ ద యూనివర్సిటీ అయితే మనకి చాలా సేఫ్టీగా సెక్యూరిటీగా ఉంటుంది. దాంట్లో వెళ్ళొచ్చు మ్యామ్. అట్లాంటి యూనివర్సిటీకి మనం నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను మిమ్మల్ని అంటే, రీసెంట్ గా డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయి ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి బయటికి సముద్రంలో పడిపోయిందనే వీడియో వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయి పాపం చనిపోయిందని పేరెంట్స్ తెలిసింది. అప్పటి వరకు అమ్మాయి చనిపోయిందనే విషయం కూడా తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే మీరు టు బి ఫ్రాంక్ చాలా డౌన్ టు ఎర్త్, చాలా పద్ధతిగా ఉన్నారు. దట్ ఇస్ సంథింగ్ నాకు అనిపించింది ఏంటంటే యు ఆర్ మోర్ ఫోకస్డ్ అండ్ వాట్ యూ హ్యావ్ టు అచీవ్డ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉందనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. అదర్వైజ్ మీ ఫ్రెండ్స్ లేదంటే ఈ ప్యాషన్స్ లేదంటే పార్టీలు వీటన్నింటికి మీరు కొంచెం దూరం ఏమో అని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ? నాట్ అబ్సల్యూట్లీ మ్యామ్. నేను కాలేజ్ డేస్ లో ఉన్నదైతే నేను చాలా ఎంజాయ్ చేసిన. అంటే ట్రిప్స్ కి వెళ్ళడం, ఈవెన్ నేను బిహెచ్ లో ఉన్నప్పుడు కూడా ట్రిప్స్ కి అయితే వెళ్తుండేదాన్ని. ఎందుకంటే నార్త్ కి వెళ్ళినాం, ఒకసారి అక్కడ కూడా చూడాలి అని అనిపిస్తుండే నాకు. సో ట్రిప్స్ ట్రావెలింగ్ అంతా చేస్తుండే మ్యామ్. వన్స్ నేను 2021 నుంచి స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఏ ట్రిప్స్ అయినా ఫంక్షన్స్ అయినా ఎక్కడికి వెళ్ళలేదు. సో 2021 నుంచి 2024 వరకు ఐ థింక్ దిస్ ఇస్ యువర్ థర్డ్ అటెంప్ట్ అండి, ఐ థింక్ సో. సో ఫస్ట్ అటెంప్ట్ లో మీరు కోచింగ్ అంతా మీ ఓన్ ప్రిపేర్ అయ్యారా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లోనే మీరు తీసుకున్నారా ఫస్ట్ అటెంప్ట్? మ్యామ్ నేను ఫస్ట్ అటెంప్ట్ 2020లో ఇచ్చిన, జస్ట్ ఆఫ్టర్ మాస్టర్స్ ఇచ్చినండే. తర్వాత ఇంకా కోవిడ్ వచ్చి అప్పుడు October 16th అట్లా ఎగ్జామ్ జరిగింది కదా. సో నేను అప్పుడు ఇచ్చా. ఇంకా తర్వాత 2021 నుంచి జనవరి నుంచి నేను స్టార్ట్ చేసింది. సో ఆఫ్టర్ 21 తర్వాత 23లో నేను యాక్చువల్లీ ఫుల్ ప్రిపరేషన్ తో ఇచ్చిన అటెంప్ట్ అంటే 2023లో. అప్పుడు ఇంకా సీసాట్ లో ఒక మార్క్స్ తక్కువ పోయింది. నెక్స్ట్ ఇంకా రాయొద్దు ఇంకా అనుకున్నా. మళ్ళీ అబార్డ్ ఎగ్జామ్స్ ఇంకా కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నా. కానీ ఇంకా మా డాడీ ఇదొక అటెంప్ట్ నా కోసం చెయ్యాలి, నువ్వు చెయ్యమన్నారు. సో నెక్స్ట్ ఇంకా ఆ సైకిల్లో ఇంకా జనవరి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి, అంటే నాకు 2023లో నేను ఏం ప్రిపేర్ అయినా మ్యామ్ మెయిన్స్కి ప్రిలిమ్స్కి, అది నాకు 2024లో చాలా హెల్ప్ అయింది. కానీ యూపీఎస్సీ జర్నీకి మనం చదవడం, నిబద్ధతతో ఉండడం ఎంత ముఖ్యమో మనకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కూడా అంతే ముఖ్యం. అది మీ ఫ్యామిలీ నుంచి మీకు పూర్తి స్థాయిలో ఉంది. అలాగే మెంటరింగ్ కూడా దీనికి చాలా అవసరం కదా, డూస్ అండ్ డోంట్స్ ఎస్పెషలీ. దీని అన్నింటికి మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరు అని అంటే ఏం చెప్తారు? మ్యామ్ నేను కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు, అంటే ఫౌండేషనల్ కోర్స్ నేను ఎక్కడ తీసుకోలేదు. జస్ట్ గైడెన్స్ ద్వారానే నేను మళ్ళీ టెస్ట్ సిరీస్ ఎక్స్టెన్సివ్ గా తీసుకున్నాను. నేను ఈ 3 yearsలో టెస్ట్ సిరీస్ ఎవ్రీ ఇయర్ రాసిన. సో ఎవ్రీ ఇయర్ ఫుల్ లెంత్ టెస్ట్ రాసిన. సో నాకు అది ప్లస్ అయింది. బట్ ఫౌండేషన్ కోర్స్ అయితే నేను ఎక్కడ తీసుకోలేదు. బట్ గైడెన్స్ అయితే నేను 2021లో ఇన్సైట్స్ లో టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు సతీష్ సార్ అనే సార్ ఉండే, అతనితోనే అక్కడ మెంటోర్షిప్ లెక్క, అంటే నేను టెస్ట్ రాయడం ఎట్లా, ఎక్కడ ఉంది ఎట్లా అని తెలుసుకోవడం. బట్ యాక్చువల్ మెంటోర్షిప్ అని నేను తీసుకున్నది అయితే ఇప్పుడు 2024లో ప్రిలిమ్స్ అయినాక వివేకానంద సార్ అంత చెప్పి రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ, ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏ అకాడమీతోని ఆ సార్ తోని ఎక్స్టెన్సివ్ గా నేను మెయిన్స్ కి ఇంటర్వ్యూ గైడెన్స్ సార్ దగ్గర తీసుకున్నాను. అంటే మీ ప్రిపరేషన్ లో ప్రిలిమ్స్ కి సపరేట్ గా మెయిన్స్ కి సపరేట్ గా ప్రిపేర్ అయ్యారా ఈ 3 years లో? అంటే ఫస్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మ్యామ్ యూజువల్లీ మనం ప్రిలిమ్స్ కి సెపరేట్ మెయిన్స్ కి సెపరేట్ అని ఏం చదువుకోము. స్టార్టింగ్ రిసోర్సెస్ తీసుకొని సేమ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి స్టార్ట్ చేస్తాం. బట్ జనవరి నుంచి ఎక్స్టెన్సివ్ గా మేము ప్రిలిమ్స్ కే స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ కి కొంచెం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేయడం, మళ్ళీ సీసాట్ కి ప్రిపేర్ అవ్వడం అట్లా చేస్తాం. మెయిన్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం రిసోర్సెస్ అయినా అది డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో హ్యాపజార్డ్ గా ఉంటుండే, ఎవరు ఏం చెప్పినా అది చదవాలి ఇది చదవాలి అని హరి ఉంటుండే. సెకండ్ ఇయర్ లో కొంచెం స్టెబిలిటీ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, కొన్ని రిసోర్సెస్ అయినా అదే చదవాలి. ఇంకా ఆ సెకండ్ ఇయర్ లో నేను ఏం చేసినా అది ఇంకా థర్డ్ ఇయర్ లో నాకు అదే మూవ్ ఆన్ అయినా మ్యామ్. అంటే దాన్నే మళ్ళీ మల్టిపుల్గా చదువుకొని టాపర్స్ నోట్స్ని వాడుకొని కొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకొని, సో ఇట్ ఆల్ వెంట్ విత్ దట్ కాన్ఫిడెన్స్ దట్ ఐ గెయిన్డ్ డ్యూరింగ్ సెకండ్ అటెంప్ట్. కానీ మీకు ప్లాన్ బి ఉండిందా స్టార్టింగ్ నుంచి? ఇది కాకపోతే యూపీఎస్సీ అవ్వకపోతే ప్లాన్ బి అనేది ఉండిందా లేదా?
ప్లాన్ బి మ్యామ్ ఫస్ట్ లేకుండే, ఫస్ట్ చేస్తా ఇదే చేయొచ్చు అనుకున్నా, కానీ ఎప్పుడు 2023లో అవ్వలేదు. అప్పుడు నేను థింక్ చేసిన ప్లాన్ బి ఉండాలి అని. కానీ తర్వాత ఇంకా యూపీఎస్సీ రాయాలని ఉండేమో, సో మళ్ళీ నేను యూపీఎస్సీకి వచ్చిన, మళ్ళీ ఇట్లా ఇప్పుడు ర్యాంక్ అట్లా వచ్చింది. ఈ 2024లో రాకపోయిన ఉంటే ఇంకొక అటెంప్ట్ ఇచ్చుండే వాళ్ళ ఖచ్చితంగా. ఏమో డౌట్. రిజల్ట్స్ వచ్చిన రోజున అమ్మయ్యా ఇక మళ్ళీ ప్రిపేర్ అవ్వక్కర్లేదు అనుకున్నారా? అవును మ్యామ్, డెఫినెట్లీ అట్లా అనిపించింది. మళ్ళీ ప్రిలిమ్స్ యాక్చువల్లీ నా ర్యాంకింగ్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో నాకు ఆమె 17th ప్లేస్లో ఉన్నా, ఇంకా నా తర్వాత కూడా ఇంకొకరికి ఐఏఎస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నేను ఫస్ట్ అవుతుందా లేదా అని ఇంకొకసారి అటెంప్ట్ ఇవ్వాలా అని ఆలోచించిన. దాని తర్వాత ఇంకా కేటగిరీ అన్ని రిజల్ట్ వచ్చి అంటే లిస్ట్ వచ్చినాక ఓకే నాకు వస్తుంది అన్నాక కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయినా, మళ్ళీ రాయడం అవసరం లేదని. ఐ థింక్ 263 అంటే యుల్ గెట్ ఐఏఎస్ ఐ థింక్ కదా. ఓన్ క్యాడర్ వస్తుందా మీది? అది తెలీదు. రైట్. రిజల్ట్స్ వచ్చిన రోజున మీరే చూసారా? ఆ రోజు సిచ్యువేషన్ ఒకసారి మా కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మ్యామ్ రిజల్ట్ వచ్చిన రోజు యాక్చువల్లీ నాకు టెన్షన్ ఉండే, అంటే టూ డేస్ నుంచి టెన్షన్ ఉండే ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అంటే. ఆల్రెడీ మాకు ఆ రోజు వస్తుందని చాలా మంది అంటుండే, కానీ మండే వస్తుందని కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఉండే. సో మండే రాలేదు, సో ఆ రోజు నుంచి టెన్షన్ నాకు మొదలైంది. బట్ నేను ఆ టెన్షన్లో నేను నిద్ర వస్తుంది మేడం, నాకు ఏమైనా టెన్షన్ వస్తే నిద్ర వస్తుంది. సో నేను పడుకుందాం అని చెప్పి నేను హాస్టల్లో ఇంకా పడుకున్నా. ఇంకా నేను పడుకున్న టైంకి రిజల్ట్ వస్తే ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి రిజల్ట్ వచ్చింది ఇంకా 263 ర్యాంక్ వచ్చిందని చెప్తే ఇంకా రిలాక్స్ ఫీల్ అయింది నాకు. కానీ అంటే 263 ర్యాంక్ రావడానికి మీరు పెట్టిన కష్టం, ఎఫర్ట్స్ అంటే ఏం చెప్తారు? ఇంకా ఎఫర్ట్ అంటే ఇప్పుడు నా ఒక్క ఎఫర్టే ఉండదు మ్యామ్, ఇప్పుడు నా ఫ్యామిలీ ఎఫర్ట్ కూడా ఉంది. సో ఈ యూపీఎస్సీలో ర్యాంక్ రావాలంటే ఒక్కరి ఎఫర్ట్ దీనికి రిజల్ట్ రాదు. ఇంకా అందరూ ఫ్యామిలీ ఇంకా కొన్ని ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయాలి. మేము ఈ రిజల్ట్ కోసం మేము ఒక్కరే చేయలేము. కొన్ని ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు సోమశేఖర్ అని ఒక ఫ్రెండ్ ఉండే, అతను ఇవి నోట్స్ రాయడం, ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పడం. ఇంకా సుదర్శన్ సార్ అని ఒక సార్ ఉండే, అతను ఏ స్టైల్లో ఏం చేయాలని. ఇంకా కొంతమంది ఇంకా నేను స్టడీ హాల్లో ఉన్నప్పుడు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది ఫ్రెండ్స్ అయినారు, వాళ్ళు ఇంటర్వ్యూకి హెల్ప్ చేయడం. సో ఇట్లా చాలామంది ఈ ప్రాసెస్లో హెల్ప్ చేసినారు మ్యామ్ నాకు. దాని వల్లనే ఇప్పుడు ఈ రిజల్ట్కి వాల్యూ వచ్చింది. ఫ్రమ్ ద బిగ్ నుంచి 3 attempts లో ఆప్షనల్ ఒకటే ఉందండి, మార్చారు? ఒకటే ఉంది, ఆంథ్రోపాలజీ. రైట్. మార్క్స్ వచ్చాయండి ఇంకా లేదా? వచ్చినాయి. వచ్చాయి. ఏది హైయెస్ట్ స్కోర్ ఉంది మీది? ఆప్షనల్ బాగా వచ్చింది మ్యామ్, ఇంకా ఇంటర్వ్యూ కొంచెం బాగానే వచ్చింది. సో ఇంటర్వ్యూ అంతా ఎలా నడిచింది? ఎవరు వచ్చారు మీతో పాటు ఇంటర్వ్యూకి? ఇంటర్వ్యూకి నేను నా ఫ్రెండ్స్ వెళ్ళినాము. అమ్మ వాళ్ళు ఎవరు రాలేదు? రాలేదు. ఓ నైస్. మీద ఎంత నమ్మకం ఉండాలి, మా అమ్మాయి పర్వాలేదు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకు వచ్చేస్తుందని ఒక ధైర్యం. అవును, అంటే ఇంకా పేరెంట్స్ కూడా కొంచెం టెన్షన్ అవుతారు. ఇంకా పేరెంట్స్ వస్తే అక్కడ కూడా మనం అన్ని చూడాలి, ఎక్కడ ఉండాలి ఏంటి. ఓన్లీ ఫ్రెండ్స్ అయితే ఎక్కడైనా కాలేజ్లో అడ్జస్ట్ చేసుకొని ఉండొచ్చు అనే థాట్తో నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళినాను. ఐ థింక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ, రైట్? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఏం అడిగారు మ్యామ్? నాకు బీబీసీఎన్ సార్ బోర్డ్ వచ్చింది. నాది అగ్రి గ్రాడ్యుయేట్ కాబట్టి కొన్ని అగ్రికల్చర్ క్వశ్చన్ వచ్చినాయి, గ్రీన్ రెవల్యూషన్ గురించి అట్లా క్వశ్చన్స్. కొన్ని మా స్టేట్ కర్ణాటక స్టేట్ గురించి వచ్చింది, కొన్ని నార్మల్గా విమెన్ రిలేటెడ్ అట్లా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం పెద్దగా ఏం అడగలేదు? పెద్దగా అంటే మేము నాది చాలా అంటే క్యాజువల్ అని చెప్పలేము, కొంచెం ఫార్మల్ విత్ కొంచెం క్యాజువల్గానే అనొచ్చు మ్యామ్, బట్ ఫార్మల్ అట్మాస్ఫియర్. అంటే ఒక క్వశ్చన్ నేను గుర్తు చేసుకోవాలంటే, ఇప్పుడు 3 generations ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మళ్ళీ మీ మదర్ ఉన్నారు, మళ్ళీ మీ గ్రాండ్ మదర్ ఉన్నారు, మీ థాట్ ప్రాసెస్లో ఏం డిఫరెన్స్ ఉంది అని అట్లా క్వశ్చన్స్. సో ఇట్లా క్వశ్చన్స్ కొన్ని బ్రెయిన్ స్టార్మ్ చేసి చెప్పాల్సిన క్వశ్చన్స్ వచ్చినాయి. శారీ కట్టుకెళ్ళారా? ఏ శారీ కట్టుకెళ్ళారు మ్యామ్? బెంగాలీ కాటన్ శారీ అని ఒకటి, పిస్తా కలర్ కట్టుకుని. రైట్. దాంట్లో ఏమన్నా అంటే ఎవరన్నా అడిగారా నేను ఏం కట్టుకుని వెళ్తే బాగుంటుంది అని ఏమైనా అడ్వైస్ చేసుకున్నారా? యాక్చువల్లీ అదే మేము ఇంకా యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా మ్యామ్, ఎవరు అది అట్లా రీసెర్చ్ చేసి తర్వాత కొన్ని లైట్ కలర్స్ లో కొంటే బాగుంటుంది, లైట్ కలర్స్. ఎన్ని గంటలు చదివారు? ఎర్లీ మార్నింగ్ మీరు ఎఫర్ట్ పెట్టారా లేకపోతే నైట్ బర్డా మీరు అంటే ఏం చెప్తారు? మ్యామ్ నైట్ బర్డ్ అయితే నేను కాదు, బట్ 2 o'clock వరకు చదువుతుండే, బట్ ఓల్ నైట్ అయితే నేను ఎప్పుడు చదవలేదు. బట్ నార్మల్ డేస్ లో 8 hours అట్లా చదువుతుండే, బట్ ప్రిలిమ్స్ ఇంకా దగ్గర వచ్చింది అన్నప్పుడు 12 hours కూడా చదివిన. బట్ మెయిన్స్ టైంలో ఇంకా కొంచెం ఇంకా టెస్ట్స్ ఉంటాయి కదా మ్యామ్, ఇంకా రేపు టెస్ట్ ఉందంటే ఈ రోజు ఎక్కువ ఎఫర్ట్ పెడతాం. సో అప్పుడు 12+ hours కూడా కొంచెం కొన్నిసార్లు చేసినాను. ఫస్ట్ మరి ప్రిలిమ్స్ రాసేటప్పుడు
ఫుల్ గానే ప్రిపేర్ అయ్యి రాసారా, లేకపోతే ఓన్లీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం అని రాసారా? ఫస్ట్ అటెంప్ట్ అట్లనే ఇచ్చిన మ్యామ్ 2020లో జస్ట్ మాస్టర్స్ అయింది అప్పుడు నాది. సో పేపర్ ఎట్లుంటది చూద్దాం మేము చేయగలుగుతామా లేదా అని చూసినాము. ఒక అటెంప్ట్ వేస్ట్ చేశారు. అప్పుడు నాకు ఇప్పుడు 6 అటెంప్ట్స్ ఉంటాయి మనం వేస్ట్ చేసుకోలేము అన్న అంత Idea అవేర్నెస్ లేదు. లేదు. 6 ఉన్నాయి కదా మేము 3rd అటెంప్ట్ 4th అటెంప్ట్ లోనే అవుతుందని ఉండే. బట్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాక అనిపించింది ఒక్కొక్క అటెంప్ట్ కూడా చాలా వాల్యుబుల్ ఉంటది అని. ట్రూ. సో ఫస్ట్ అటెంప్ట్ లో యాక్చువల్లీ మీకు ఎంత ఎడ్జ్ లో పోయింది ప్రిలిమ్స్, మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలా ఎడ్జ్ లో అంటే 60 అట్లా వచ్చింది మ్యామ్ మార్క్స్. సెకండ్ వన్ అండి? సెకండ్ అదే మ్యామ్ CSAT లో 1 మార్క్ లో పోయింది. బట్ 83 వచ్చినుండే నాకు. అప్పుడు కట్ ఆఫ్ 63 అట్లా, EWS లో 63 అట్లా కట్ ఆఫ్ ఉండే. కానీ GS మంచిగానే స్కోర్ చాలా ఎడ్జ్ ఉండే. బట్ CSAT లో కొంచెం పోయింది. రైట్. దాని తర్వాత మీకు నమ్మకం వచ్చింది, ఒక్క మార్క్ లో మిస్ అయింది అని అంటే ఎస్ డెఫినెట్ గా నాకు వస్తుంది అని నమ్మకం? నాకు లేకుండే మ్యామ్. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నమ్మకం ఉండే నువ్వు చేస్తావు అంటే. వాళ్ళు చూస్తుంటారు కదా మ్యామ్ నన్ను ఇట్లా ఎన్ని అవర్స్ పెడుతున్నాం మేము, ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నామని. అంత నమ్మకం లేకుండే. బట్ గుడ్ అట్మాస్ఫియర్ అండ్ సరౌండెడ్ బై గుడ్ పీపుల్ అని వచ్చింది. అదంత కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు. అలా అయితే మైసూర్ నుంచి మీరు డైరెక్ట్ గా ఇక్కడ హైదరాబాద్ లో హాస్టల్ తీసుకున్నారు. మరి వాట్ అబౌట్ ఫుడ్ అండి? ఫుడ్ ఇంకా పీజీలో బయట ఫుడ్ లేదు మ్యామ్. పేయింగ్ గెస్ట్ లో మెస్ లో ఉంటాయి కదా మ్యామ్, రైట్ రైట్ రైట్, అక్కడే తినేదాన్ని. సో హెల్త్ అంతా బానే ఉంది, ఇబ్బంది ఏం అవ్వలేదు? కొంచెం అటు ఇటు అవుతుండే మ్యామ్, పర్లేదు. ఇంకా కొన్ని సాక్రిఫైస్ చేయాలి వస్తుంది కదా. కరెక్ట్. కానీ జనరల్ స్టడీస్ ఎలా చదవాలి అనేది అంత ఎలా కవర్ చేయాలని చాలా మందికి తెలియదు. వాళ్ళు ఆస్పిరెంట్స్ చాలాసార్లు అడుగుతుంటారు, అబ్బా జిఎస్ మా వల్ల కావట్లేదండి, ఎలా కవర్ చేయాలండి అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మ్యామ్ జిఎస్లో మనకి యూజువల్లీ టాపిక్స్ అర్థం అవుతాయి, అంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు జియోగ్రఫీ అయినా హిస్టరీ అయినా అర్థం అవుతుంది. కానీ మనం ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామంటే కన్సాలిడేట్ చేయడంలో, మళ్ళీ దాన్ని రీప్రొడ్యూస్ చేయడంలో ప్రాబ్లం చేసుకుంటాం. సో కన్సాలిడేషన్ చేసుకొని అంటే మనం షార్ట్ నోట్స్ చేసుకొని, రీప్రొడ్యూస్ అంటే మల్టిపుల్ టెస్ట్లో మనం ప్రాక్టీస్ చేసుకొని, అంటే విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలో మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం, ఎక్కువ సార్లు రివిజన్ చేయడం అయితే సో జిఎస్కి వర్క్ అవుతుంది మ్యామ్. అంటే ఇప్పటివరకు మాక్ టెస్ట్లు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎన్ని మాక్ టెస్ట్లు రాసి ఉండొచ్చు మీరు అందాజుగా? మ్యామ్ 3 years నేను మాక్ టెస్ట్ అయితే కంపల్సరీ రాసిన. అంటే మెయిన్స్కి అయితే 2022, 23, 24 3 years కూడా నేను మాక్ టెస్ట్ రాసిన. ఈచ్ ఇయర్లో మీరు ఎన్ని రాసి ఉండొచ్చు? 20+ అయితే రాసి ఉంటాం మ్యామ్. ఒక 60+ టెస్ట్ అయితే రాసి ఉంటాం. అంటే అదొక కోర్స్ ఉంటుంది కదా మ్యామ్, టెస్ట్ స్కెడ్యూల్ ఉంటుంది, అదొక మాక్ ఉంటుంది. అంటే కొన్ని ఫుల్ లెంత్ మార్క్స్ ఉంటాయి, కొన్ని సెక్షనల్ మార్క్స్ ఉంటాయి. సో నేను అంతే ఫౌండేషన్ కోర్స్ తీసుకోలేదు అన్న ఒక నెగిటివ్ ఉండే, అంటే నాకు ఒక ఫోమో ఉండే. సో నేను అందుకు టెస్ట్లో నేను ప్రాక్టీస్ చేయాలని ఒక మైండ్లో పెట్టుకుని ఎక్కువ టెస్ట్ అయితే తీసుకున్నాను. సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫౌండేషన్ కోర్స్ కూడా తీసుకోకుండా అయినా అచీవ్ చేసే అవకాశం ఉంది ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫోకస్డ్ ఆన్ ఇట్. డెఫినెట్లీ మ్యామ్. అంటే మీకు ఏం కన్ఫ్యూజన్ లేదా స్టార్టింగ్లో, ఇది ఏం చదవాలి, ఇది అనవసరంగా చదివేస్తున్నానేమో? అంటే చాలా అవైలబిలిటీ చాలా ఉంది కదా యూట్యూబ్ లో మనకి, అందుకని. సో అది చాలా ఉంటుంది మ్యామ్, చాలా ఉంటుంది. నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చినాక మనం కాన్ఫిడెన్స్ గా కనిపిస్తాము, కానీ రిజల్ట్ వచ్చే వెనక రోజు కూడా మనకి ఇంత కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు నాకు మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నేను కరెక్ట్ చెప్పినానా లేదా, అంటే ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఈ క్వశ్చన్స్కి ఇట్లా ఆన్సర్ చేస్తే బాగుంటుండే, ఇట్లా నేను ఇట్లా చెప్పినా అని కొంచెం ఉంటుంది కదా మేడం. అంటే ఇంత కాన్ఫిడెన్స్ అయితే మనకు ఆ స్టేజెస్లో రాదు, బట్ అయినాక చెప్పడం ఈజీ. బట్ ఆ స్టేజ్లో మనము అది కన్ఫ్యూజన్స్, ఇది ఓవర్ రీడ్ చేస్తున్నామో లేకపోతే ఇంకా తక్కువ చేస్తున్నామేమో, వేరే వాళ్ళందరూ మంచిగా చేస్తున్నారేమో అన్న ఫోమో అయితే ఉంటుండే మ్యామ్. మెయిన్స్ కి ఎస్పెషల్లీ ఈ ఇయర్ ఎన్ని మాక్ టెస్ట్లు రాసి ఉండొచ్చు మీరు? ఈ ఇయర్ 8 జిఎస్ చేసిన మ్యామ్, బట్ 12 ఆప్షనల్ అయితే చేసి. ఆప్షనల్కి ఎక్కువ. రైట్. అలాగే హాబీస్ కూడా అడుగుతారు కదా, ఏం పెట్టారు అందులో హాబీస్ లో మీరు? హాబీస్ మ్యామ్ నేను కిచెన్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉండే, నేను అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాబట్టి. సో ఆ ప్లాంట్స్ గ్రో చేయడం అవన్నీ. సో కిచెన్ గార్డెనింగ్ పెట్టినాను, మళ్ళీ సూర్య నమస్కారం అవి 2 పెట్టినాను. దట్స్ సో నైస్. అయితే మా మొక్కలకి కానీ డౌట్స్ వస్తే మీకు ఫోన్ చేయొచ్చు. రైట్. అయితే ఒకటి, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు రావడం, మీరు ఎడ్యుకేషన్ కూడా అందులోనే అవ్వడం అనేది, మీరు ఏ జిల్లాకు పెడతారో ఆ జిల్లా ప్రజలు అదృష్టవంతులు. డాక్టర్ అయితే ఒక రకంగా, అలాగే అగ్రికల్చర్ సైడ్ మీరు ఎక్స్పర్ట్ అయితే ఇంకొక రకంగా, డెఫినెట్ గా ఆ స్టేట్ కి యూజ్ అవుతుంది. వాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అండి? చూస్తాం మ్యామ్ మూవీస్. నేను మూవీస్ అంటే ఇష్టమే, చూస్తాను. బట్ క్రేజ్ అంటే ఎక్కువ ఉండదు, బట్ బాగుంది, థీమ్స్ బాగుంది అంటే ఇష్టమే. తెలుగు సినిమాలు చూస్తారా? చూస్తాం మ్యామ్. ఓన్లీ మీ కన్నడ? లేదు మ్యామ్, అన్ని లాంగ్వేజ్. ఇప్పుడు హిందీ చూస్తా, తమిళ్ మూవీస్ కూడా చూస్తా, తెలుగు మూవీ చూస్తా,
కన్నడ మూవీస్ చూస్తాం. ఇప్పుడు ఈ 2024 ఎగ్జామ్ కి అసలు సినిమా చూసారా? 2024 లో ఏం చూడలేదా? లేదు మ్యామ్, చూసారా? అదొక ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది కదా మ్యామ్. ట్రూ. అదైతే మూవీస్ అయితే బాగా చూసినాం. ఈ 8 అవర్స్ 10 అవర్స్ 12 అవర్స్ కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా మీరు అవర్స్ చదివారా, లేదా మధ్యలో మీరు ఏదైనా బ్రేక్ తీసుకోగలిగారా అంటే ఏం చెప్తారు? మ్యామ్ అంటే ఒక రోజు 2 రోజు అంటే ఇప్పుడు సండే వచ్చింది, ఒక 6 అవర్స్ చదువుదాం, ఒక 5 అవర్స్ చదువుదాం. బ్రేక్ అయితే ఉంటుంది మ్యామ్. డైలీ ఎవ్రీడే 8 అవర్స్ అయితే చదవలేము. బట్ ఇప్పుడు చదవలేకపోతే రిగ్రెట్ అయితే ఉంటుంది కదా మ్యామ్. నేను ఈ రోజు చదవలేదు, ఈ రోజు ఈ ప్లాన్ ఉండే నాకు చేసుకోలేకపోయినా అంటే ఆ రిగ్రెట్ కంటే మనం చదవడం బెస్ట్ అని అనిపించేది. సో 8 అవర్స్ డైలీ కాకపోయినా కానీ 6 days అయినా పర్ వీక్ అయినా చేస్తుంటాం మ్యామ్. ఇప్పుడు 2025 ప్రిలిమ్స్ అండ్ ఐ థింక్ 25th ఈరోజు ఆల్మోస్ట్ డేట్ ఎంత అండి? ఈరోజు 16th. హార్డ్లీ ఒక 8 days 7 days లో ఉంది. హార్డ్లీ 7 days లో ఉంది, 1 week లో. సో డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి అని అంటే ఏం చెప్తారు? మ్యామ్ డూస్ వచ్చి ఇప్పుడు CSAT కి చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేసినారు, దానికి టెస్ట్ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని క్విక్ గా చేయడానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నంబర్ సిస్టమ్, పర్ముటేషన్ కాంబినేషన్స్, ఇట్లాంటి కొన్ని హై మార్క్స్ స్కోర్ తెచ్చే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి వాళ్ళు ఫోకస్ చేయాలి. ఎందుకంటే CSAT చాలా ఇంపార్టెంట్. GSలో ఎంత మార్క్స్ తెచ్చుకున్నా కానీ CSATలో మార్క్స్ రాలేకపోతే 1 year మళ్ళీ చదవాలి వస్తుంది. సో CSATకి అయితే వాళ్ళు అది చేయాలి. GSకి మ్యామ్ కొన్ని సబ్జెక్ట్స్, ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీలో ఎస్పెషల్లీ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో సైన్స్ అండ్ టెక్ ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ ఇప్పుడు దాకా ఏం చదివినారు అది మళ్ళీ రివైజ్ చేసుకొని ఇప్పుడు కొన్ని PYQస్ని ఎవ్రీడే, ఇప్పటి నుంచి ఎవ్రీడే PYQస్ని అయితే చదవాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్, ఆ వొకాబులరీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది UPSCలో. సో అది వీళ్ళు చేయాలి. డోంట్స్లో వచ్చి మ్యామ్ కొత్త రిసోర్సెస్ ఏది చదవద్దు. ఇప్పుడు కొత్తగా ఎవరు ఏదో చెప్పినారంటే స్టార్ట్ చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెస్ట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే లో మార్క్స్ వస్తే మళ్ళీ ఫీల్ అవుతారు, కాన్ఫిడెన్స్, మొరాల్ డౌన్ అవుతుంది. సో టెస్ట్ తీసుకోకుండా చదివింది మళ్ళీ మల్టిపుల్ టైం రివైజ్ చేసుకొని వెళ్తే మంచిది. మీకు ఎలా వచ్చేది యాక్చువల్లీ? ఇప్పుడు లాస్ట్ మీరు అచీవ్ చేయడానికి ఆ ఇయర్ అంతా కూడా మాక్ టెస్ట్లు రాసినప్పుడు అంటే మీరు సాటిస్ఫై అయ్యేన్ని మార్క్స్ వచ్చాయా, లేకపోతే భయపడేటట్టు వచ్చాయా? కొన్ని భయపడేటట్టు కూడా వచ్చినాయి మ్యామ్. కొన్నిసార్లు అయితే 48, 46 అట్లా కూడా వచ్చినాయి. కొన్నిసార్లు అయితే 100+, 120, 130 కూడా వస్తాయి. అచీవ్ చేసేంత వరకు చేస్తామని నమ్మకం డెఫినెట్లీ ఉండాలి మ్యామ్ కదా. లేదు మ్యామ్, నేనైతే ప్రే చేస్తుండే ఆ పీడిఎఫ్లో లాస్ట్ పేరు అయినా నేమ్ అయినా నాది ఉంటే చాలు అనే ప్రే చేసిన. లాస్ట్ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చే రోజు కూడా నేను అదే చేసిన. లాస్ట్ పేరు అయినా పర్లేదు, నాది నేమ్ ఉండాలని. బట్ విత్ గాడ్ గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్ మంచి ర్యాంక్ వచ్చింది. ఎస్పెషల్లీ మెయిన్స్లో మనం ఆన్సర్ రైటింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా యూనిక్గా ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండేటట్టు మన ఆన్సర్ రైటింగ్ ఉండాలి అని అంటారు కదా. అంటే మీరు ఎవరి నోట్స్ని మీరు ఫాలో అయ్యారు, అంటే మీ ఓన్గా ఎలా మోడిఫై చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? మ్యామ్ నోట్స్ నేను మీరు అడిగినట్టు నేను వేరే వాళ్ళ నోట్స్ చాలా యూజ్ చేసిన. అంటే ఇప్పుడు దాకా టాపర్స్ ఉన్నారు కదా, శృతి శర్మ మేడం ఉండొచ్చు, జయంత్ నటాహా అని చెప్పి సార్ నోట్స్ చాలా బాగున్నాయి. అన్ని టాపిక్స్ సార్ దగ్గర నోట్స్ ఉన్నాయి, అవన్నీ టెలిగ్రామ్లో అవైలబుల్. మళ్ళీ అనుదీప్ దురిశెట్టి సార్ నోట్స్ ఉండొచ్చు, కనిష్క కటారియా సార్. అంటే ఏ టాపిక్కి ఏ టాపర్స్ నోట్స్ బాగుందని నేను వాళ్ళ మార్క్ షీట్ చూసి, ఎవరి దేంట్లో మంచి మార్క్స్ వచ్చిందని చూసి వాళ్ళది టెలిగ్రామ్లో పోయి సర్చ్ చేసి వాళ్ళ నోట్స్ అవైలబుల్ ఉంటే నేను అది తీసుకొని నా నోట్స్లో నేను రాసుకొని అది ప్రాక్టీస్ చేస్తుండే. మళ్ళీ ఇంకొకటి అంటే టెస్ట్ కాపీస్లో మనకి సినాప్సిస్ అని ఉంటాయి కదా మ్యామ్, దాంట్లో నేను వాల్యూ అడిషన్ చేసుకొని అట్లా నా నోట్స్ నేనే ఓన్గా అట్లా ప్రిపేర్ చేసుకున్నాను టాపర్స్ కాపీ ద్వారా. రైట్. కొంతమంది డయాగ్రామ్స్ వేయాలి అంటారు, కొంతమంది సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి, డిఫరెంట్ కలర్తో అండర్లైన్ చేయాలి, ఇలా చెప్తూ ఉంటారు. మీరు ఏది ఫాలో అయ్యారు ఇందులో? మ్యామ్ డిఫరెంట్ కలర్ పెన్స్ అంటే ఇంకా మనకి అంత టైం అక్కడ ఉండదు. నేను నా మనసులో ఒక్కటే ఉండే మ్యామ్, పేపర్ అయితే కంప్లీట్ చేయాలి. మీరు డయాగ్రామ్ పెడతామా, ఇంకొకటి ఫ్లో చార్ట్ చేస్తామా, అయితే పేపర్ అయితే ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు ఫిల్ ఉండాలి అని నా ఆలోచన ఉండే. సో నేను ఎక్కడ ఇప్పుడు మ్యాప్ పెట్టాలంటే, ఇప్పుడు నాకు ఏది టాపిక్లో నాకు అంత అవేర్నెస్ లేదు ఆ టాపిక్ గురించి అంటే మ్యాప్ పెట్టేదాన్ని. ఇంకా కొన్ని క్వశ్చన్స్ రాలేక క్వశ్చన్స్కి ఏదో ఒక ఫిల్ చేయాలని, వచ్చిన క్వశ్చన్స్కి బాగానే రాయాలని పెట్టిన. బట్ మొత్తం ఫిల్ చేయాలనేది నా గోల్ ఉండే. కానీ టైం మేనేజ్ చేయగలిగారా ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ? నేను ప్రాక్టీస్ చేసినప్పుడు 2 hours 50 minutes టైమర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుండే. ఇక్కడైతే మాక్ టెస్ట్ రాసేటప్పుడు కొన్నిసార్లు
పేపర్ కంప్లీట్ అవ్వకపోతుండే. కానీ రియల్లో కొంచెం అడ్రినల్ ఎక్కువ సెక్రెట్ అయ్యేసరికి ఆ టైంలో కంప్లీట్ అయ్యింది మ్యామ్. ప్రిలిమ్స్ రాయడానికి మెయిన్ హాల్లో ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నారు. ఫస్ట్ మొత్తం అంతా చదువుకుంటే ఇది 10th క్లాస్ ఎగ్జామ్ చదివినట్టు, డిగ్రీ చదివినట్టు టాప్ టు బాటం చదువుకుంటూ వెళ్ళి మళ్ళీ మనకు వచ్చినవి రాసి రానివి తర్వాత ఆలోచించి రాసేంత టైం ఉంటుందా మనకి? మీరు ఎలా రాశారంటే ఏం చెప్తారు? కొంతమంది అట్లా చేయొచ్చు మ్యామ్, బట్ నాకైతే నేను ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ వచ్చినా రాకపోయినా అన్ని క్వశ్చన్స్ రాయాలి కాబట్టి నేను అంటే 15 మార్కర్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తుండే. అక్కడ నుంచి 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి అది కంప్లీట్ అయినాక మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్కి మిడల్లో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, ఫస్ట్ లాస్ట్ మంచిగా ఉండాలని 15 మార్కర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంటాం. ప్రిలిమ్స్కి వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ రాయడం, నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్స్ మళ్ళీ రావడం, 3 times అయితే క్వశ్చన్ పేపర్ చూస్తుంటాం. ఇందాక మీరు కొన్ని చెప్పారు డూస్ అండ్ డోంట్స్ అనేవి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఇప్పుడు 25th ఎవరైతే ప్రిలిమ్స్ రాస్తున్నారో వాళ్ళకి ఇంకొన్ని కీ పాయింట్స్ అని చెప్పగలుగుతారు? అంటే మేడం ఇది కొన్ని ఓఎంఆర్ షీట్స్ ఫిల్ చేయడంలో కూడా కొంచెం సేపు ఆలోచించి చేయాలి, కన్ఫ్యూజన్స్ ఉంటది. మళ్ళా అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్పారు నేను పేరు రాయడమే మర్చిపోయానండి అని. హాల్ టికెట్ నెంబర్ రాయడం మర్చిపోయాను కొంతమంది చెప్పారు. ఒక్కసారి ఆ పాయింట్స్ మా కోసం. అంటే ఇది నేను ఆ డే ఏం చేయాలని చెప్తున్నాం. ఆ డే మనం చాలా కాన్ఫిడెన్స్ గా కూల్ గా ఉండాలి. ఆ రోజు ఇంకా పొద్దున ఏం చదవకుండా పర్లేదు, బట్ వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా నేమ్ రాయాలి, ఇంకా ఆ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి, అదన్నీ కామ్గా చేసి మళ్ళీ ప్రతి క్వశ్చన్ ఒక 2 times చదువుకొని తెలియకునే మళ్ళీ మార్క్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం వచ్చి థర్డ్ టైం వచ్చి అది నార్మల్గా ప్రొసీజర్. మనం మాక్లో ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో మాక్లో ఎట్లా ప్రాక్టీస్ చేసినామో అట్లనే. మళ్ళీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. కొంతమంది చాలా తక్కువ అటెంప్ట్స్ పెట్టేస్తారు, అంటే 60+ అట్లా చేస్తారు. అంటే 80 వరకు చేస్తే మంచిది, ఇంకా 80+ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే నెగిటివ్స్ కూడా చాలా అవుతాయి కదా. నేనైతే 85+ ఎప్పుడు చేస్తుండే. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అటెంప్ట్ చేయాలి అని వాళ్ళు మాక్ టెస్ట్లోనే వాళ్ళు కనుక్కోవాలి. ఒకసారి ప్రిలిమ్స్కి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఒకటి టిక్ పెట్టేసిన తర్వాత బ్రాకెట్లో వన్స్ మళ్ళీ కొట్టేసి మనకి ఇంకోటి రాయడానికి ఏమి ఉండదు. సో ఇన్వాలిడ్ చేసేస్తారు అబ్సల్యూట్లీ కదా. ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి ఎస్ ఆర్ నో అనేది మనం అక్కడే డిసైడ్ చేసి రాయాల్సింది. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఈచ్ క్వశ్చన్కి 1 minute ఫర్ 1 question కింద లెక్కేసుకోవచ్చా? అట్లా అంటే కొన్ని క్వశ్చన్స్ మనం చూడంగానే తెలుస్తుంది మ్యామ్, దానికి అంత టైం పట్టదు. కొన్ని క్వశ్చన్స్ ఆలోచించాలి అన్నీ. కొన్నిసార్లు ఏమవుతుంది మ్యామ్ అంటే ఫస్ట్ టైం చదివినప్పుడు మనకి ఫ్లాష్ కాదు, సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో 2-3 times చదివితే మంచిది క్వశ్చన్ పేపర్, బట్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. సరే, ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజున చిన్న స్కిప్ అయ్యాము. ఇందాక మీ ఫ్రెండ్స్ చెప్పారు మీకు అని అన్నారు. మీకు తెలిసిన తర్వాత ఫస్ట్ ఎవరికి చెప్పారు? మా డాడీకి చెప్పాను. ఏమన్నారు నాన్నగారు? అంటే మా డాడీకి కాన్ఫిడెన్స్ ఉండే, ఇయర్ 300 ర్యాంక్ లోపల వస్తుంది నీది అని చెప్పిండే మా డాడీ. సో అంటే మా డాడీ కూడా వేరే వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి ఇట్లా రాసింది అంటే, మా ఊర్లో కొంచెం మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి ఇట్లా రాసింది ఇట్లా అంటే వాళ్ళు కూడా మంచిగా చదివింది 300 లోపల వస్తుంది అంటే, మా డాడీకి అట్లా కాన్ఫిడెన్స్ ఉండే. నేను చెప్పిన కదా అన్నారు, చెప్పంగానే నేను చెప్పిన కదా అన్నారు. ఇంకా సరే మా మమ్మీకి చెప్పిన, మా అక్కకి చెప్పిన ఫోన్ చేసి, ఇంకా నా ఫ్రెండ్స్ కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్కి గ్రూప్లో పెట్టిన, ఇంకా అంతసేపు అందరికీ తెలిసింది, ఇంకా వాళ్ళే ఫోన్ చేయడం స్టార్ట్ చేసినారు. మీ సిస్టర్ కూడా ఇటు సైడ్ వచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదు మ్యామ్. లేదా? తనేం చేస్తున్నారు? నాకు ఎల్డర్ సిస్టర్ ఉంది మ్యామ్, షీఈస్ మ్యారీడ్, షీఈస్ వర్కింగ్. రైట్. ఎక్కడ ఉంటున్నారండి? రైట్. అందరూ కర్ణాటక, కొడగు డిస్టిక్ లో ఉంటుంది మా అక్క. సో కర్ణాటక నుంచి ఎక్కడెక్కడో చదువుకుని ఫైనలీ హైదరాబాద్ లో ఇంటర్వ్యూకి వచ్చారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ సందర్భంగా మీరు కృతజ్ఞత తెలుపుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఎవరికి చెప్పుకుంటారు? మ్యామ్ డెఫినెట్లీ నా పేరెంట్స్కి అయితే నేను చెప్పాలి. ఎందుకంటే ఒక అమ్మాయి ఉండి ఒక విలేజ్ నుంచి వాళ్ళు ఇంత ధైర్యం చేసుకొని ఇన్ని ఇయర్స్ నుంచి చదవడం అంటే అది పెద్ద డిసిషన్. నా బ్యాక్గ్రౌండ్కి అది చాలా పెద్ద డిసిషన్. సో మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా చెప్పాలి, ఎందుకంటే నేను 3-4 years నుంచి ఇక్కడే ఉంటున్నా. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం కూడా ఇక్కడ అవ్వలేదు. నేను ఇక్కడ కర్ణాటకలో ఎట్లా ఉంటా, ఇక్కడ కూడా అట్లానే మంచిగానే ఉన్నా. సో ఒక తెలంగాణ వాళ్ళకి చెప్పాలి. ఇంకా మెంటోర్స్ ఇంకా సతీష్ సార్ ఉండొచ్చు, ఇంకా వివేకానంద సార్ ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్ ఇంకా సోమశేఖర్ అని అప్పుడే చెప్పిన, సుదర్శన్ సార్, అట్లా మందికి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. That's so nice, really. Thank you so much for your time once again. Thank you, ma'am. Congratulations once again. Thank you.